నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు ఆది అంతాలు లేనివాడు. ఎక్కడి నుండి ఎక్కడికైనా, ఏ కాలం నుంచి మరే కాలానికైనా అవలీలగా పయనించగలవాడు. రూపాతీతుడైనవాడు పరమేశ్వరుడు. వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం అంటూ ఆ పరమశివుణ్ణి నమస్కరించుకుంటాం. ఆ పార్వతీపతి, దక్ష ప్రజాపతి జామాత, త్రిమూర్తులలో ఆది లయకారుడు శంకరుడు ఈ శ్రీశైల క్షేత్రంలో రెండవ జ్యోతిర్లింగ స్వరూపుడై స్వయం వ్యక్త దేవునిగా ఉన్నాడు. ఆ అంగరహిత లింగరూపిణి దివ్య తేజోరూప దర్శనం సర్వశుభంకరం. నేటి తీర్థయాత్రలో ఆ దేవస్థాన విశేషాల్ని వీక్షిద్దాం. ఆ పరమేశ్వరుడు రెండవ జ్యోతిర్లింగ దేవస్థానంగా కొలువైన శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థాన విశేషాలు నిన్నటి మొదటి భాగంలో వీక్షించాం కదా. నేటి తీర్థయాత్రలో రెండవ భాగాన్ని కూడా వీక్షిద్దాం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల భక్త ప్రపూరితమైన శైవ నాదాలు నల్లమల అడవుల కొండకోనల్లో మారుమ్రోగుతాయి. పర్వత శ్రేణుల నడుమ కృష్ణానది తరంగాల సంప్రోక్షణలు అందుకుంటూ భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానం. కైలాసశైల వినివాస వృషాకపేః మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస నారాయణ ప్రియ మదాపహ శక్తినాథ సంసార దుఃఖ గహనా జగదీశ రక్ష. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరితములో కరముప్పు దక్షిణ కైలాసము అని కీర్తించింది ఈ శ్రీశైలం మహాక్షేత్రాన్నే. నల్లమల అటవీ మధ్యమమున కృష్ణానదీ తీరాన శ్రీశైలంలో శతాబ్దాల పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యమైన దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. అభేద్యమైన ప్రాకారం లోపల 4 మంటపాలతో 8 రాజగోపురాలతో అపూర్వమైన శిల్పకళా సంపదతో అలరారే అందమైన దేవాలయమిది. ఇక్కడే భ్రమరాంబిక అమ్మవారి దేవస్థానం కూడా అద్భుతమైన శిల్పతోరణాలు, వ్యాళ జంతువుల శిల్పాలతో మలచిన స్తంభాలతో భక్తజన ఆకర్షణీయంగా అలరారుతోంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆ చెట్లను వస్త్రాలుగా ధరించిందా అన్నట్లుండే పర్వతాలు, వాటిపై పరుచుకున్న మంచుతెరలు, ఆ మంచుతెరలను చీల్చుతూ శ్రీశైల భువిపైకి దూసుకువచ్చే ఉదయభానుని కిరణాలు, ఇలా ప్రకృతి సౌందర్యాల నడుమ ప్రకృతేశ్వరుడు కొలువైనట్టు మల్లికార్జున భ్రమరాంబాదేవిల నిలయం అలరారుతో. దక్షిణ కాశీ అనదగ్గ ఈ సుక్షేత్రానికి వడ్డాణం వలె అమరిన నదీమ తల్లి కృష్ణానది. సుమారు 1000 మీటర్ల ఎత్తు పర్వతాగ్రం నుండి అమాంతం దూకిన కృష్ణమ్మ శ్రీశైల పర్వతాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తూ లోతైన ఇరుకైన లోయ వంటి మార్గంలో మెలికలు తిరుగుతూ ప్రవహిస్తోంది. పాతాళగంగ వద్ద ఉన్న స్నానఘట్టం వద్దకు చేరుకున్న భక్తులు కృష్ణమ్మ ప్రసాదించే జలాలలో పవిత్ర స్నానమాచరించి గుడి దర్శనానికి బయలుదేరుతారు. నదీ పూజలు, కృష్ణమ్మకు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. మెట్ల పూజ చేస్తూ కొందరు, శివనామ స్తోత్రాలు పఠిస్తూ ఇంకొందరు, శివమాలాధారణ చేసిన శివస్వాములు ఇరుముడి ధరించి హరహర మహాదేవ అని నామస్మరణలతో కొందరు ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయ మార్గాలు, ఆలయ బాహిరావరణం, అంతరావరణం ఎక్కడ చూసినా శివ ప్రతిమలు, శివ పరివారాల ప్రతిమలు అనేకం వర్ణరంజితంగా ప్రతిష్ఠితమై ఉంటలతో ఒకనాటి శ్రీశైలానికి నేటి శ్రీశైల మహాక్షేత్రానికి పోలికే ఉండదు. ఇప్పుడు ఇదొక
ఆహ్లాదకర భక్తిస్ఫోరక పర్యావరణ వీక్షణానందకర ఆముష్మిక ఆధ్యాత్మికానుచింతనల ప్రేరక స్థలిగా రూపాంతరం చెందింది. పరమశివుడు పార్వతితో కూడి ఓ ఉచితాసనంపై కూర్చొని భక్తజనులను ఆకర్షిస్తూ ఉన్న ఓ విరాట్ విగ్రహం బహు ఆకర్షణీయం. శ్రీశైల శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ లేదని శాస్త్రాలు విశ్లేషిస్తున్నాయి. గర్భాలయంలో నెలకొన్న మల్లికార్జున లింగాన్ని భక్తులు స్పృశించి నమస్కరించి ప్రార్థించి అర్చించి కృతార్థులవుతారు. గర్భాలయం లోపలికి నేరుగా ప్రవేశించి మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా మల్లికార్జున స్వామిని ఆరాధించుకునే వీలు ఆలయ పాలకవర్గం భక్తులకు కల్పించింది. గోకర్ణ ఖండంలోని గోకర్ణ పురాణమనే సంస్కృత గ్రంథంలో పర్వతాగ్రే నదీ తీరే బ్రహ్మ విష్ణు శివైశ్రితే అనే శ్లోకం ప్రకారం శ్రీశైలం భాస్కర క్షేత్రమని తెలుస్తోంది. ఆ భాస్కర క్షేత్రంలో భాస్కరుడే తన కిరణాభిషేకాలు చేస్తూ ఎంతగా ప్రజ్వలిస్తున్నాడో ఈ క్షేత్రంలోనే చూడగలం. ఆ పరమశివునికి అభిషేకాది అర్చనలు ఎంతో ఘనంగా జరిగే ఈ దేవస్థాన పరమశివుణ్ణి లింగరూపాన్ని దర్శించుకుందాం. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भू सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండ అజం భానుకోటి ప్రకాశం అని శ్లోక వర్ణనకు తగ్గట్టుగా శ్రీశైల మహాక్షేత్రమంతటికిని తన కిరణాలతో అభిషేకం చేస్తున్నట్టుగా కానవచ్చే ఉదయ భానోదయ దృశ్యాలు వర్ణించశక్యం కానంత ప్రకృతి సౌందర్యం ఆవరించి ఉంటుంది. తెలతెలవారు జాము కాంతిపుంజాలను కప్పి ఉంచిన హిమయవనికలను దూదిపింజల్లా గాలికి విహరిస్తున్నట్టుగా అనిపించే మంచు తెరలను చీల్చుకుంటూ చొచ్చుకు వచ్చే సూర్యదేవుని కిరణాలు అంగరహిత లింగమయ్యను అభిషేకిస్తుంటాయి. తాను వెలుగుల వేల్పు మాత్రమే కాదు, మండే సూర్యుణ్ణే కాదు, దిశాదశలను తెలిపే నక్షత్రాన్ని కూడా అంటూ నక్షత్ర సమానుడై చిత్ర విచిత్ర సూర్యదర్శనాలు అనుగ్రహిస్తాడు స్వామి. నల్లని మేనిఛాయతో ఉన్న శివలింగాన్ని తన కిరణాల వర్షంలో నిగనిగలాడిస్తున్నాడు ఆ దివాకరుడు. ఎక్కడైనా జలాభిషేకం, క్షీరాభిషేకం, దద్యాభిషేకం, ఘృతాభిషేకం వంటి నానావిధ ద్రవ్యాభిషేకాలు చూసిన కన్నులకు సూర్యకిరణాభిషేకాలు ఈ శ్రీశైల పర్వతంపై ప్రత్యేకమైనవిగా భక్తజనుల హృదయానురంజకంగా భాసిస్తాయి. శిఖర దర్శనం కోసం శిఖరేశ్వర సన్నిధి వద్ద ఉన్న రుబ్బురోలు నంది వద్ద కూడా దినకరుడు తన లేలేత కిరణాల చేతులతో ఆ చిరునంది వీపుపై గోముగా వెన్ను నిమురుతున్నట్టుగా ఉంటుంది. ఆ చిరునందీశ్వరుని శృంగ మధ్యమ శిఖర దర్శనం కూడా సూర్యకిరణాలతో ప్రాతఃకాల స్నానమాచరించే శిఖరం కానవస్తోందా అన్నంత రమణీయంగా ఉంటుంది. ఎందరో పురాణ పురుషులు, ముని పుంగవులు, చారిత్రక విశేషజ్ఞులు దర్శించి తరించిన క్షేత్రం ఇది. ఎందరో రాజన్యుల అటవీ వాసులైన చెంచుల నుంచి మహానగరవాసుల వరకు అందరూ సేవలు చేసి పుణ్య సముపార్జన చేసుకుంటున్న ప్రాంతం పరమ శైవ తీర్థమిది. జ్యోతిర్లింగ శక్తిపీఠ క్షేత్రం శ్రీశైలం. ఆ శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యతను రేఖామాత్రంగానైనా తెలుసుకుందాం. శ్రీశైల శిఖర దర్శన ప్రాశస్త్యాన్ని వీక్షిద్దాం. భారతదేశ చరిత్రలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది నుంచి కూడా శ్రీశైలం గురించి, ఇక్కడి ఆలయ విశేషాల గురించి ఎందరో చరిత్రకారులు పొందుపరిచారు. గుప్తుల పరిపాలనా కాలంలో ముఖ్యంగా
విక్రమార్కుని పాలనా నాటి రోజుల్లో ఈ క్షేత్రానికి ఎన్నో వైభవాలు సంతరించుకున్నాయని చెబుతారు. పల్లవులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాలు ఇక్కడి దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఆయా దేవుళ్లను అర్చించి తరించారు. క్రీస్తు శకం 1313లోనే వెలుగు చూసిన ఒక శిలాశాసనంలో ఈ క్షేత్రాన్ని శ్రీకైలాసం అనే పేరుతో పిలిచినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు శ్రీనగరం, శ్రీగిరి, శ్రీపర్వతం వంటి నామధేయాలతో కూడా ఈ క్షేత్రం అలరారింది. 8 వైపులా 8 ప్రవేశ ద్వారాలు, 8 మహారాజగోపురాలతో అష్టదళ పద్మాకారంతో ఈ క్షేత్రముంది. 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఇక్కడే అమ్మవారు శివాజీకి దివ్య ఖడ్గాన్ని తన దివ్యవరంగా ఇచ్చిందని చెబుతారు. శంకర భగవత్పాదులు ఈ క్షేత్రంలో తపమాచరించి శివానంద సౌందర్యలహరి వంటి ఉద్గ్రంథాలు ఈ లోకానికి అందించారు. అటువంటి మునిపుంగవులు, ధర్మశాస్త్ర పరాయణులు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ శ్రీశైల శిఖర దర్శనం మాత్రం చేతనే పునర్జన్మ అనేది లేకుండా ముక్తి లభిస్తుందని వివరించారు. అటువంటి శిఖర దర్శనం ఈ క్షేత్రానికే ప్రత్యేకమైనది. దూరంగా ఉన్న ఎత్తైన శిఖరేశ్వరం పైన ఒక రోలు వంటి దానిలో నవధాన్యాలు వేసి పొత్రంలా అమర్చిన చిరునందీశ్వరుని ప్రతిమను అటూ ఇటూ తిప్పుతూ ఆలయ శిఖరాన్ని వీక్షించినట్లయితే ఆ యొక్క పుణ్యఫలం లభిస్తుందని ఎందరో భక్తుల విశ్వాసం. ఇక్కడే ఉన్న శిఖరేశ్వర స్వామిని శివపుత్రులు సిద్ధిగణపతి, కుమారస్వామిల విగ్రహాలు ఉన్న చిరుమందిరాలను కూడా దర్శించుకుంటారు భక్తులు. ఇక్కడే ఒక అధునాతన శిల్ప సముదాయంగా హిమవత్ పర్వతాల నడుమ పార్వతీ పరమేశ్వరులు కానవస్తారు. శ్రీశైల మహాక్షేత్రం నిత్య భక్తజన సందర్శన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఏడాదికి 2 సార్లు కళ్యాణోత్సవాలు జరిగే క్షేత్రం ఉందంటే అది ఈ శ్రీశైల క్షేత్రమే కావటం విశేషం. మహాశివరాత్రి, కార్తీక మాసాలలో ఈ క్షేత్రం పరమ వైభవోపేతంగా అలరారుతుంది. అసంఖ్యాకంగా భక్తులు తీర్థయాత్రికులై వస్తారు. బ్రహ్మోత్సవాలకు, శైవ, వైష్ణవ, శాక్తేయ పర్వదినాలలో ఈ దివ్య క్షేత్రం అపర కైలాసంగా వెలుగులేనుతూ ఉంటుంది. లింగస్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ, లూతాధీశ్వర రూప ప్రియ శివ, వేదాంత ప్రియ వేద్య శివ. ఈ ఆలయంలో కార్తీక దీపోత్సవాలు కమనీయమైన, మనోజ్ఞమైన దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. పుష్కరిణి చుట్టూ వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసే దీప సముదాయాలు, కోటి దీపార్చన క్రతువుగా ఆలయ ప్రాకారాలన్నింట గోడలపైన విద్యుద్దీపాల తోరణాలతో పాటుగా అలంకరించిన వైనం చూడముచ్చటగా ఉంటుంది. మరో విశేషమైన, తప్పనిసరిగా చూచి తరించవలసిన క్రతువు స్వామివార్ల సేవ పుష్కరిణీ హారతి, ఏకహారతి, పంచకళికల హారతి, నాగహారతి, నక్షత్రహారతి, కుంభహారతి వంటి నానావిధ హారతులు లయబద్ధమైన ఘంటానాదాలతో, అంతే లయాన్విత హస్తాభినయాలతో పూజారులిచ్చే హారతి దృశ్యం ఎంతో మనోజ్ఞంగా విరాజిల్లుతోంది. ఆ సమయంలో పుష్కర జలాల నుంచి పైకి ఉబికి వచ్చే జలలింగేశ్వరుని రూపం, అభిషేకం, హారతి కన్నుల పండువలా భాసిల్లుతాయి. ఈ నేత్రపర్వాన్ని గగనతల వీక్షణం చేస్తే ఆ భక్తప్రపూరిత వాతావరణాన్ని వర్ణించడానికి అక్షరాల శక్తి చాలదు. ఆ దీపకాంతులలో మెరిసే ఆలయ బంగారపు విమాన శిఖరం మెరుపులినుతుంది. శివపురాణం ఎంత మహిమలమయమో శివక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో తప్పనిసరిగా చూడదగ్గ ఎన్నో శైవ వైశిష్ట్యాలకు నిలయం. శివునికెంత ఘనమైన అభిషేకాలు జరుగుతాయో శివభృత్యుడైన నందీశ్వరునికి కూడా జరగటం ఓ విశేషమైతే, మా స్వామి మల్లన్న పేరిట జరిగే మరో విశిష్ట కార్యక్రమం ఇటీవల పరమ విశేషం. ఇటువంటి విశేష కార్యక్రమాలతో శ్రీశైల క్షేత్ర మహత్యం రోజురోజుకి ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అవుతోంది.
మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడు. కనురెప్పపాటు సమయం కూడా వృధా కాకుండా స్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని స్వామి వాహనంలా ఉండేలా వరం పొందాడు. అంతటి శివానుగ్రహ నందీశ్వరుడికి ఈ ఆలయంలో ప్రత్యేకాభిషేకాలు ఎంతో వైవిధ్యంగా కొనసాగుతాయి. ఈ నందీశ్వరుణ్ణి శనగల నంది అంటారు. అందుకే నైవేద్యంగా మొలకెత్తిన శనగల్ని ఓ వస్త్రంలో మూటగట్టి నంది మూతికి కడతారు. ఈ ఆలయంలో జరిగే మరో మహత్తర కార్యక్రమాలు గిరి ప్రదక్షిణలు, శివపార్వతుల పల్లకీ సేవలు. మంగళతూర్యారావాలు మ్రోగుతుండగా భక్తజనులు వెంటరాగా శివనామస్మరణలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాగుతుంది. భ్రమరాంబాదేవి, మల్లికార్జున స్వాములు ఎంతో సుందరంగా ముస్తాబై పల్లకిలో కొలువవ్వగా ప్రమథగణాల వలె భక్తులంతా వెంట నడిచి ఆలయ పరిసర ఆవరణంలో విహరింపజేస్తారు. మా ఊరి మల్లన్న, మా స్వామి మల్లన్న పేరిట మరో వినూత్న కార్యక్రమాన్ని కూడా ఎంతో జనాకర్షణంగా నిర్వహిస్తారు. చెంచుల ఇలవేల్పైన నల్లమల అడవిజాతుల అల్లుడిగా మల్లన్నను, చెంచువనితగా భ్రమరాంబను ఈ వాహనరథంలో వేంచేపు చేసి సమీప గ్రామాలన్నింట ప్రతి ఇంటికి తీసుకెడతారు. వారి ఇళ్ల ముంగిళ్లలోనే మల్లన్న భ్రమరాంబల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఓం నమ శివాయ. శ్రీశైల మహాక్షేత్రానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గత సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ క్షేత్రము యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులను ఆకలింపు చేసుకొని ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో, స్థానికులతో, ప్రజాప్రతినిధులతో, వ్యాపారస్తులతోటి నిరంతరము సంప్రదిస్తూ నా వంతు బాధ్యతను అవగాహన చేసుకొని నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా క్షేత్రం అన్న తర్వాత సాంప్రదాయానికి పెద్దపీట వేయాలి. ఆలయ ప్రవేశం విభూతి ధారణ ఉండాలి అన్నటువంటిది గమనించి విభూతి ధారణను కంపల్సరీ చేశాము. ఎందుకంటే విభూతి మహిమను చాలా గ్రంథాలు వివరించాయి. ఈ విధంగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తూ తాగునీరు, మరి శానిటేషన్, క్యూ లైన్స్, ఆహారము, ఉచితంగా అన్నప్రసాదము, ఇటువంటి కార్యక్రమాలు అన్నింటినీ పర్యవేక్షించుకుంటున్నాము. స్వామివారి దయతో శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసుకోగలమని భావిస్తున్నాను. ఇక్కడే ఉన్న మరికొన్ని ఉపాలయాలు, దర్శనీయ ప్రాంతాలలో హటకేశ్వర మందిరం, సాక్షి గణపతి మందిరం, పాతాళగంగా తదితర ప్రదేశాలు ముఖ్యమైనవి, మనోహరమైనవి. ఇక్కడ జరిగే మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందుతున్నాయి. పుష్కరిణిగానే కాక వినోద పర్యాటక స్థలిగా కూడా పాతాళగంగను ఆలయ పాలకవర్గం తీర్చిదిద్దింది. పాతాళగంగకు చేరుకోవడానికి రోప్వే వంటి అధునాతన ఏర్పాట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ఓ గణపతి మందిరం ఉంది. సాక్షి గణపతి అని కొలుస్తారు ఈ గణనాయకుణ్ణి. శ్రీశైలంలో శివదర్శనం మాత్రం చేతనే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుందిట. ఆ ప్రవేశానుమతికి ఈ గణపతియే సాక్ష్యం చెబుతాడట. అందుకే ఈ గణపయ్యను సాక్షి గణపతి అని పిలుచుకుంటూ కొలుచుకుంటున్నారు. ప్రధానాలయ ముఖమంటపంలో మరో అనురాగపూరిత భక్తి కార్యక్రమం ఊంజల్ సేవ. భ్రమరాంబా సమేతంగా మల్లికార్జున స్వామి వారిని ఎంచక్కా అలంకరించి ప్రియమార ఊయలలో ఆసీనులను చేసి వేదమంత్రోచ్చారణలతో, నృత్యగాన విశేషాలతో అలరింపు చేస్తూ చేసే ఉయ్యాల సేవ కడు రమణీయంగా భక్తజనమదిలో ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఒక కుమ్మరి భక్తుడైన కేశప్ప అచంచల భక్తికి మెచ్చి ఒక కుండపెంకులో అటికెలో బంగారు చిరువిగ్రహంగా కనిపించి అనుగ్రహించిన ప్రాంతమే హఠకేశ్వరం. ఇక్కడ శివపరమాత్మ హఠకేశ్వరుడిగా ప్రతిష్ఠితుడైనాడు. ఇక ఈ ఆలయంలో జరిగే హోమక్రతువుల విశేషత చెప్పనలవి కానిది. ప్రధానాలయ ముఖమంటప యజ్ఞశాలలో జరిగే చండీ హోమాలు, సాక్షి గణపతి ఆలయంలో జరిగే గణపతి హోమాలు ఎంతో నిష్ఠగా ఆగమానుసారంగా జరుగుతాయి. సంతాన సాఫల్యం కోసం, సంతాన ప్రాప్తికై బ్రహ్మ, జువ్వి, ఉసిరి సంగమ వృక్షం వద్ద అనేక పూజలు, మొక్కుబడి దారాలు,
అక్కడ ఉన్న జంటనాగ ఏకనాగ విగ్రహాలకు అర్చనలు గావించుకుంటారు భక్తులు. ఇన్ని కార్యక్రమాలను వీక్షించి ఎందరెందరో దేవదేవుళ్లను దర్శించుకొని పరమపావన శైవక్షేత్రాన్ని దర్శించి చెప్పనలవి కానంతటి పుణ్యఫలాలను మూటగట్టుకొని సంతృప్తానంద భరితులై మల్లికార్జున కృపను, భ్రమరాంబవారి కరుణను తీర్థప్రసాదాల్లా చేరుకుని తమ తమ నిలవులకు పయనమవుతారు. శివపార్శ్వస్థితమాత శ్రీశైలే శుభపీఠకే భ్రమరాంబా మహాదేవి కరుణారస వీక్షణ. జనత్క్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ హేమాంగదాయ భుజాంగాంగదాయ నమఃశివాయై చ నమఃశివాయ. సింధు నాగరికత కాలానికే ఎంతో మంది భక్తజనుల పూజలను అందుకుంటున్న దేవాదిదేవుడు శంకరుడు. పశుపతిగా సకల పీడలను నిలువరించే అభయంకరునిగా, భూత ప్రేత పిశాచాది దుష్టగణాల పాలిట భయంకరేశ్వరునిగా ఆ పరమశివుడు కాలాతీతుడై పురాణ కాలాల నుంచి నేటి కలియుగం వరకు అనుగ్రహ దేవతగా వెలుగొందుతున్నాడు. చెంతనే అమ్మవారిని భ్రమరాంబగానే కాదు, అష్టాదశ పీఠాలలో షష్టమ పీఠ అధిదేవతగా కూడా విరాజిల్లు పరమపావన క్షేత్రమిది. ఈ క్షేత్ర దర్శనం అయ్యిందంటే శ్రీశైల శిఖర దర్శన ప్రాప్తి పొందినట్లే. ఆ జగత్పితరుల చల్లని దీవెనలు మనందరికీ అందాలని మనసారా ఓం నమఃశివాయ అని ఎలుగెత్తి ప్రణతులు అర్పిద్దాం. నమస్కారం.